ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా? రాజమండ్రిని తాలిబాన్ తరహాలో పరిపాలన చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. ఈ బెదిరింపులు ఇది ఒక్కటే. నేను ఈ బెదిరింపులకు సంబంధించి ఈ ఒక్క ఆడియో, ఈయన ధైర్యవంతుడు కాబట్టి ప్రవీణ్ చౌదరి బయట పెట్టాడు. ఇంకా బయట పెట్టలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా నేను సేకరిస్తాను. ఏమీ అంత సామాన్యంగా ప్లే చేయి, సామాన్యంగా వదిలే పరిస్థితులు ఎక్కడా కూడా లేదు. ఏంటి ఈ బెదిరింపులు ఏంటి? ఆయన మళ్ళీ ఇంకోటి అంటున్నాడు, నీ ఇల్లు ఎక్కడ ఉందో నేను కనుక్కున్నాను. నీ ఇల్లు ఎక్కడో బాబు ఒకసారి ప్లీజ్. నమస్తే అండి. 16 కోట్లేమో వాళ్ళేమో పన్ను కట్టాలి, మాకు కడతలేదు. ఈ పేపర్ మీద ఉంచాలన్నా మూసేయాలన్నా, ఒక ఇండస్ట్రీని ఉంచాలన్నా మూసేయాలన్నా మార్వడిగాడు అంట. వైఎస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో కూర్చి మాట వెళ్ళావు, వెళ్ళి ఏం పీకారు? మా మీద కామెంట్ చేశావు. నేను విడిచిపెట్టానని అనుకోకు. కామెంట్లకి పనిష్మెంట్ ఉంటుంది ఎప్పటికైనా సరే. సరే, అది నీకు వస్తాయి సమాధానాలు రెడీ పెట్టుకోండి. డ్యూటీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను. విర్రబీగిపోయారు 5 ఏళ్ళు. నా తొక్కలో కూడా భరత్ గారు ఇప్పుడు ఏమంటాడు? తొక్కలో కూడా భరత్ గారు అండి ఏం చేయగలరు? మొత్తం నాశనం చేశారు పేపర్. అప్పుడున్న పరిస్థితుల్లో తెలుసు. నువ్వు ఎందుకు వెళ్ళావు నాకు తెలుసులేవయ్యా బాబు. ఇప్పుడు రాజయ్య మనల్ని ఇది చేస్తారు కదండి. బుచ్చే చౌదరి సలహా మీద వెళ్ళాడు. ఏం చేస్తాడు బుచ్చే చౌదరి? ఏం చేస్తాడు? వైఎస్ఆర్ దొంగ ఉంది ఇక్కడ మొత్తానికి. దాన్ని మా యోగ నిద్రలో పోయింది. అది 10 ఏళ్ళు అయినా లేవదు ఇక్కడ. కానీ మిమ్మల్ని అంత తేలిగ్గా ఇచ్చి పెడతామని అనుకోకండి. ఆ రోజు నువ్వు హెచ్చరిక మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు ఏమనుకుని పెట్టావు? నీ తాహత ఏంటి? నువ్వేంటి? నీ తాహత అంటే అతను ఎమ్మెల్యే, అందుకనే నీ ఇల్లు ఎక్కడో వాళ్ళ తాతగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయనది అదే తాహత. మరి ఇంత దారుణంగా బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అది చెప్తున్నాడు అది ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పుడు మావాడు ప్రవీణ్ కూడా ఛాలెంజ్ చేశాడు, పాలిగ్రఫీ టెస్ట్కి సిద్ధమా అని. ఏమండి అప్పారావు గారు, ఆయన పాలిగ్రఫీ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాడు. అంటే పాలిగ్రఫీ అంటే లై డిటెక్టర్. మీరు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరేదో తీసుకుని వచ్చి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో పెట్టారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన గొంతేమో, ప్రవీణ్ గొంతేమో కంచుకంఠం. ఆ గొంతు ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. దాన్ని ఏదో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్తో చేయించారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది క్లియర్ కట్గా ఒక ఫోన్కి వచ్చింది. ఆ ఫోన్ నెంబర్తో పాటు క్లియర్గా రికార్డ్ అయ్యి ఉంది. ఆ రికార్డ్ అయ్యింది ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి ఇంత దారుణం ఇది ఈయనకేం కొత్త ఏం కాదు. గతంలో కూడా ఒక వాలంటీర్ అమ్మాయిని కూడా ఏ స్థాయిలో బెదిరించాడో మన అందరం కూడా చూసాం. మొన్నటికి లాస్ట్ టైం ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర కూడా అక్కడ కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు. అవి కూడా వీడియోలు తీస్తున్నాం. ఇవన్నీ ప్రజల ముందు పెడతాం. ప్రజలు నిర్ణయించండి. ఇప్పుడు వీళ్ళని ఎంత గొప్పవాళ్ళని మనం ఎందుకు ఎన్నుకున్నాం? ఇప్పుడు నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నా. నేను ఇవాళ ప్రజలకి మంచి చేసి ఇగో పలానా నేను ఇది చేశానని ప్రజల ముందు నేను పెట్టాను. ఇప్పుడు నా మీద రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. నాకు ఒకటి అర్థం కావట్లే. రాజమండ్రిలో నాకు తెలిసి ఒక 7-8 వేల మంది వ్యాపారస్తులు ఉంటారని నేను అనుకుంటున్నా, లేకపోతే 10,000 మంది ఉంటారని అనుకుంటున్నా. 10,000 మంది వ్యాపారస్తుల్లో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా నేను ఇబ్బందిని పెట్టిన సందర్భం ఒక్కటైనా ఉందా? ఇంకా వ్యాపారస్తులకు మంచి చేశాను. ఎక్కడ కావాల్సి అక్కడ రోడ్లు వేసాము. ఎక్కడ రాజమండ్రిని ఒక అందమైన నగరం కింద తీర్చిదిద్దాను. మీరు ప్రతి వ్యాపారస్తుడిని కారులో ఈ చిట్ ఫండ్లు అప్లికేషన్లు పట్టుకుని తిరుగుతున్నారంట. ఓ 15-20 అప్లికేషన్లు 40% పెరిగిందంట. ఎందుకు పెరుగుతుందండి? అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే
ఆ హెరిటేజ్ కంపెనీ ఒక 500 కోట్లు ఎంతో పెరిగిపోయింది కదా, ఆ తరహాలో మీది పెరిగిపోయిందా? అంతే కదా. అంటే నువ్వు ప్రతి చోటకి వెళ్ళి మీరు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ బెదిరించి చిట్లు వేయించుకుంటున్నారు. అంతకుమించి చేసే కార్యక్రమం ఏంటండి? ఇప్పుడు నేను ఒకటే అంశం చెప్తున్నా, ఏ వ్యాపార వర్గాన్నైనా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా? లేకపోతే రాజమండ్రిలో బిగ్ షాట్స్ చాలామంది ఉన్నారు. ప్రతి చోట కూడా అందరికీ ఆస్తుల విలువలు పెంచే విధంగా నేను రోడ్లు వేయించాను, పెద్ద పెద్ద రోడ్లు చేయించాను, అందంగా బ్యూటిఫికేషన్ చేయించాను. రాజమండ్రిలో ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్రిసియేషన్ పెరిగింది. మరి గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరు చేశారని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే వీళ్ళు చెప్తున్నారు కదా, ఏదో ఆదిరెడ్డి కుటుంబం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, మీరు 4 పర్యాయాలు చేస్తున్నారు. రాజమండ్రిలో ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, లేకపోతే ఒక మేయర్గా. ఇప్పుడంటే కొత్తగా వచ్చాడు అనుకోండి, పోనీ 3 పర్యాయాలు చేశారు, నేను 1 పర్యాయం చేశాను. మీరెంత డెవలప్మెంట్ చేశారు, నేనెంత డెవలప్మెంట్ చేశారు, చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. డైరెక్ట్గా సూటిగా సవాల్ ఇస్తుతా ఉన్నా.